ఈవీఎంలు విషయం అంటే నేను ఈ క్వశ్చన్ కూడా ఎక్సీడ్ అవుతాను. నేను ఆ సబ్జెక్ట్ నేను టచ్ చేయదలుచుకోలేదు. మసూన్ రెడ్డి గారు, గతంలో అమరావతిలో నిర్మాణాలు లేవు అంటని చెప్పి ఆరోపించారు. ఇప్పుడు అమరావతిలో అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అంటే అవినీతి జరుగుతుందంటే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుందంటని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికారికంగా ధృవీకరిస్తున్నట్టే కదా సార్. ఇప్పుడు అమరావతి అనేటువంటిది ఒక అభూత కల్పనైనటువంటి ప్రాజెక్ట్ సార్. అది యాక్చువల్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేసినటువంటి కమిటీనే, శివరామకృష్ణ కమిటీనే చెప్పింది అక్కడ నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ అమరావతి అని చెప్పని చెప్తూ అది ఏ ఏరియాలో కట్టాలో అనేటువంటి విధానం కూడా అది సూచించేసిపోయింది. మసూన్ రెడ్డి గారు, అమరావతి శివరామకృష్ణ కమిషన్ అన్ఫిట్ అంటని చెప్పి మీరు చెప్పిందని అంటున్నారు. మీరు మావిగన్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? దానికి ఆధారం ఏంటి? దానికి ఉన్నటువంటి సోర్స్ ఏంటి? మావిగన్ లో ఉన్నటువంటి ప్రాంతాలు దాని గురించి మొత్తం చెప్తాను సార్. ఒక 2 నిమిషాలు టైం ఏంటి సార్? ఇప్పుడు అమరావతి అనేటువంటిది ఒక ఎత్తిపోతల పథకం సార్. అది ఒక రాజధాని అంటే మాత్రం ప్రజలు హర్షించరు దాన్ని, ఎత్తిపోతల పథకం. ఎందుకంటే సాక్షాత్తు వరల్డ్ బ్యాంకే చెప్పింది ఈ అమరావతి సస్టైన్ కావాలంటే 8,000 కోట్ల రూపాయలు ఎత్తిపోతల పథకం అనేటువంటి ఒక పథకాన్ని పెడితే కానీ 20,000 క్యూసెక్ పంపింగ్ స్టేషన్స్ పెడితే కానీ ఇది సర్వైవ్ కాదు ఈ యొక్క అమరావతి అనేటువంటిది సాక్షాత్తు వరల్డ్ బ్యాంకే చెప్పింది. అయినా కానీ అక్కడ కట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు కూడా ఆల్రెడీ 2-3 స్టేజ్ల్లో ఎత్తిపోతల పథకం, ఏదైతే కొండవీటి వాగు, గ్రావిటీ ఛానల్, ఇటువంటి 2 ఛానల్లో ఎత్తిపోతల పథకాలు అనేటివి కూడా నారాయణ గారు స్టార్ట్ చేశారు. ఇంకా కూడా ఎక్కువ ఎత్తిపోతల పథకం కావాలి. మొత్తం 20,000 క్యూసెక్లకి ఎత్తిపోతల పథకం ఉంటే కానీ అది సస్టైనిటీ ఉండదు ఆ ప్రాజెక్టులో. ఇప్పుడు ఎత్తిపోతలు అంటున్నారు, అప్పుడేమో ముప్పు ప్రాంతం అన్నారు. అదే సార్, ముప్పు ప్రాంతం కాబట్టి ఎత్తిపోతల పథకాలు అవసరం. ముప్పు ప్రాంతంలో నీళ్లు బయటకు పోవాలంటే, కృష్ణా బెడ్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా దాంట్లో నీళ్ళని ఎత్తిపోయాలి. ఎత్తిపోస్తే కానీ ఆ యొక్క అమరావతి అనేటువంటిది మునిగిపోకుండా ఉండదు. అందుకని ఎత్తిపోతల పథకం కట్టారు కదా. ఇప్పుడు 6 రిజర్వాయర్స్ పెడుతున్నారు అమరావతి లోపలనే. ఈ యొక్క వరద నీటిని తట్టుకోవడానికి 6 రిజర్వాయర్స్ కట్టుతున్నారు. అదేవిధంగా 3 ఎత్తిపోతల పథకాలు పెడుతున్నారు. దీన్ని వదిలేస్తే సార్, ఇప్పుడు అమరావతిలో జరిగేటువంటి అవినీతి మీరు ఫస్ట్ నుంచి చూస్తే టెంపరీ బిల్డింగ్స్ కట్టారు. ఏది ఈ సచివాలయం కానీ, ఈ యొక్క అసెంబ్లీ కానీ, ఇవన్నీ టెంపరీ బిల్డింగ్స్ కట్టారు. ఈ టెంపరీ బిల్డింగ్స్ కట్టేటప్పుడు 3,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ అని చెప్పని టెంపరీ బిల్డింగ్ స్టార్ట్ చేసి అది పూర్తయ్యే కాడికి 19,500 రూపాయలు, అంటే ఇంచుమించుగా 20,000 రూపాయలకి వచ్చి నిలిచింది అది స్క్వేర్ ఫీట్. మీరు ఈ టెంపరీ బిల్డింగ్స్ మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది. ఇటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా 20,000 రూపాయలు మీరు చంద్రబాబు నాయుడు ఖర్చు పెడుతున్నారంటే ఎంత పెద్ద ఇటాలియన్ మార్బల్స్ వేసినా కానీ మ్యాక్సిమం 4,000, 4,500, 5,000 కానటువంటి ఈ కన్స్ట్రక్షన్ని ఈరోజు 19,000 చిల్లర అంటే 20,000 రూపాయల వరకు ఈ టెంపరీ బిల్డింగ్స్ తీసుకెళ్లాడు. ఈ రోజు కడుతున్నటువంటి అమరావతి ఈ యొక్క 5 టవర్లలో, ఈ 5 టవర్లలో చంద్రబాబు నాయుడు గారు రేట్ ఎంత ఫిక్స్ చేశారంటే 20,000 రూపాయల వరకు రేట్ ఫిక్స్ చేశాడు. కానీ 20,000 వరకు ఇంట్రెస్ట్ అంటే 20,000 నుంచి 40,000 పోయేటువంటి అవకాశం ఉంది. ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. ఎంత హై క్లాస్ కన్స్ట్రక్షన్స్ పోయినా కానీ 5,000 రూపాయలకు దాటినటువంటి కన్స్ట్రక్షన్స్ ఈరోజు 20,000 రూపాయలు పెడుతున్నారు. ఇదే విధంగా సార్ మేము ఏం చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాతిపదికన ఒక ప్రణాళిక సూచించాడు ప్రభుత్వానికి, తీసుకోండి మంచిది అని చెప్పని. అమరావతి అనేది ఇప్పుడు జరిగే పని కాదు. ఈ రోజు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అంటున్నారు దాన్ని. అసలు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే తనకు తానుగా చేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటి దాన్ని ఈరోజు 47,384 కోట్ల రూపాయలు అమరావతి పైన అప్పులు తీసుకున్నారు. మొత్తం అప్పు అయితే 3,47,095 కోట్ల రూపాయలు అప్పులుంటే దాంట్లో ఏంటి బడ్జెట్ అప్పులు 3,86,904 కోట్లు అయితే, గ్యారంటీల మీద 1,12,807 కోట్లు అప్పు అయితే, అమరావతి మీద 47,387 కోట్లు అప్పు తెస్తే ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ కావాలంటున్నాడు జగన్మోహన్ గారు. చెప్తున్నారు ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉంది, దాన్ని విస్తరించండి కావాల్సి ఉంటే. అది మనకు అవసరం లేదు కదా, ఇప్పుడు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేమంటున్నాడు. మచిలీపట్నంలో పోర్టు ఉంది, పోర్టు కూడా పనికొస్తుంది అంటున్నాడు. ఒక రైల్వే స్టేషన్ కట్టారంట చంద్రబాబు నాయుడు గారు. 5,000 ఎకరాలతో రైల్వే స్టేషన్. అంటే రైల్వే స్టేషన్ పోవడానికి ఎక్కడానికి ఇంకో రైలు కావాలా? 5,000 ఎకరాలతో రైల్వే స్టేషన్ ఏంటి? ఎయిర్పోర్ట్కి ఏంది? 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి ఏంది? ఆల్రెడీ ఉంది కదా గన్నవరం ఎయిర్పోర్టు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రాతిపదిక. 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వద్దు. ఆల్రెడీ ఒక కారిడార్ తీసుకుంటే, ఈ మావిగిరి అనేటువంటి కారిడార్ తీసుకుంటే తొందరగా ఏదైతే అమరావతి ఉందో అమరావతిలో ఒక 20% అమౌంట్ ఖర్చు పెడితే మనకు మంచి ఒక రాజధాని వస్తుంది. ఈరోజు డే 1 నుంచే మనకు అమరావతి నుంచి డబ్బులు, మావిగారి నుంచి డబ్బులు వస్తుంది అంటున్నారు. మీకు మావిగారి అనేటువంటి పేరు ఇష్టం లేకుంటే దీన్ని అమరావతిగా డిక్లేర్ చేయండి. మావిగారి కారిడార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సూచించారో దానికి అమరావతిని పేరు పెట్టండి. ఇప్పుడేమో మీరు పెట్టిన అమరావతి లేదు కదా, దీంట్లో కూడా అమరావతి ఉండదు, అమరావతిని పేరు పెట్టండి. ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఈ పాలనలో మనం చెప్పాలంటే సార్,
ఈ భయంకరమైనటువంటి దుస్థితి, దుర్మార్గమైనటువంటి ఈ యొక్క పాలన గురించి చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో 6 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు స్టడీ చేస్తే, ఇంకొక మెడికల్ కాలేజ్ పులివెందులలో ఆల్రెడీ 50 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అలాట్ చేస్తే, ఆ 50 మెడికల్ సీట్లు మాకు వద్దు అని చెప్పని చంద్రబాబు నాయుడు వెనక్కి తిప్పి పంపిస్తాడు. ఎంత దౌర్జన్యం అది, ఎంత దుర్మార్గం అది. మన బిడ్డలు మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి ఆల్రెడీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు ఇచ్చింది. 50 సీట్లు చాలా మాకు, ఇంకొక 100 సీట్లు ఏంటి, 150 సీట్లు ఏంటి చెప్పి అడగాల్సిన ఒక ముఖ్యమంత్రి మేము నడపలేమని చెప్పని పులివెందుల మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లని ఆపేసి దాన్ని పీపీపీ సిస్టంలో దాన్ని వేరే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు సృష్టించాడు. 10 మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఉంటే సరిపోతుంది. 10 అంటే 5,000 కోట్లతో 15 మెడికల్ కాలేజీలు, 15 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి. సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు